కొత్తగా ఆలయాలు నిర్మించేటప్పుడు ఏదైనా దానం చేయాలని భావిస్తారు. అయితే ఏ దానం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నవారు ఈ విషయాలు తెలుసుకుంటే మీకు తోచిన దానం చేయవచ్చు. దేవాలయం ఒక పవిత్ర స్థానం. భక్తులు అక్కడ మనశ్శాంతిని పొందుతారు. అంత ఉత్తమమైన వ్యవస్థ కోసం చిరకాలం నిలిచే దానం చేస్తే మంచిదని అంటున్నారు పండితులు. భారతదేశంలో వైదికపరమైన యజ్ఞ యాగాదులతో కూడిన ఆరాధన ఓవైపు, పౌరాణిక మూర్తిమత్వ ఆరాధన మరోవైపు ఏకకాలంలో అభివృద్ధి చెందాయి. యజ్ఞ యాగాదులు, వేదాధ్యయనం సమాజంలో కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయి. కానీ ఆలయ వ్యవస్థ మాత్రం కుల, మత, వర్ణ, లింగ భేదాలకు అతీతంగా అందరినీ ఒకే రీతిలో హక్కున చేర్చుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎక్కడైనా కొత్తగా దేవాలయం నిర్మిస్తుంటే ఆ ఆలయానికి ఏం సాయం చేయాలనే సందిగ్ధంలో పడతారు. దేవాలయానికి ఏ వస్తువు ఇస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో సూటిగా వివరించి చెబుతుంది విష్ణు ధర్మోత్తర పురాణం. ఆలయానికి భక్తులు రావడం, విరాళాలు ఇవ్వడం చూస్తుంటాం. మరి ఆలయాలకి ఏ ఏ వస్తువులు దానం చేస్తే ఎలాంటి ఫలితం పొందుతారో తెలుసా? ఆలయ ప్రాంగణాన్ని అంతటా పరిశుభ్రంగా ఉంచడం, ఆలయానికి రంగులు వేయడం వంటివి చేస్తే దేవుని అనుగ్రహానికి పాత్రులవుతారు. ఆలయానికి గంటను దానం చేయడం వల్ల గొప్ప కీర్తి లభిస్తుంది. దేవుడు గుడికి శంఖం దానం చేయడం వలన సిరి సంపదలు దేవుడు అందిస్తాడు. నువ్వులను దానం చేసిన వారికి చేసిన పాప కర్మలు నశిస్తాయి. ఆలయ ప్రాంగణంలో పందిర్లు నిర్మించడం వలన మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. లోహాలు దానం చేయడం వలన కోరికలు తీరుతాయి. అన్నదానం చేయడం వల్ల రాబోయే 10 తరాల వారికి మంచి జరుగుతుంది. అద్దం దానం చేయడం వలన మంచి రూపం లభిస్తుంది. పైన ఎగిరే పతాకాలను ఇచ్చినవాడు సకల పాపాల నుంచి విముక్తుడై వాయులోకాన్ని పొందుతాడు. ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చుతుంటే అంత యశస్సును దాత పొందుతాడు. ఆలయంలో వేదికను నిర్మించి ఇచ్చినవాడు పృథ్వీపతి అవుతాడు. మనోహరమైన కుబ్బాని ఇచ్చినవాడు వరుణలోకాన్ని, 4 కలశాలను దానం ఇచ్చినవాడు 4 సముద్రాల పర్వంతం ఉన్న భూమి మీద అంత సుఖాన్ని అనుభవిస్తాడు. వట్టి వేలతో తయారు చేసిన చాపల లాంటివి ఇస్తే సర్వ పాపాలు నశిస్తాయి. ఆలయానికి సమకూరిన గోవులను మేపటానికి గోపాలుడిని ఇచ్చిన పాప విముక్తి కలుగుతుంది. చామరాలను దానం చేస్తే గొప్ప ధన ప్రాప్తి కలుగుతుంది. దేవుడికి ముఖ లేపనాలను అంటే ముఖానికి అలంకరించే గంధ ద్రవ్యాలను ఇచ్చినవాడు ఉత్తమ రూప సంపత్తిని పొందుతాడు. ధ్యానం, సస్యాలు, బీజాలు, బంగారం, వెండి ఇతర లోహాలు ఇచ్చినవాడు అనంతరం పుణ్య ఫలితాన్ని పొందుతాడు. పాడి ఆవును ఇస్తే గోలోక ప్రాప్తి, బండిని లాగే ఎద్దునిస్తే అంతకు 10 పుణ్యం లభిస్తాయి. ఆలయానికి మహాద్వార తోరణాలను ఇచ్చిన వాడికి ఉత్తమ లోకాల వాకిళ్లు తెరిచి సిద్ధంగా ఉంటాయి. వంట పాత్రలను ప్రదానం చేసిన పుణ్యఫలమే. ఇలాంటివన్నీ భగవత్ కృపను పొందడానికి కారణాలవుతాయని విష్ణు ధర్మోత్తర పురాణం పేర్కొంటుంది.